అవునే, నేనే మందుల షాప్ లో బ్రాండీ షాప్ పెట్టాను, ఎల్లుండి ఎంట్రన్స్ షాప్ కూడా పెడతాను. ఏం చేస్తారు? ఏంటయ్యా నీ మాటలు? ఇప్పుడు అదేమన్నా చిన్నపిల్ల? ఊళ్ళో నలుగురు చేత దండాలు పెట్టించుకునే డాక్టర్. అబ్బో, దాని పరువు ప్రతిష్టలు కాపాడకపోతే కాపాడకపోయావు. నాశనం చేయమాక. మీరు నాకు చెప్పడం కాదు, నేను చెప్పినట్టు ఫాలో ఉండి, లేకపోతే ముగ్గురిని నరికేవతల పారేస్తా. అమ్మ మీద ఎందుకు చేసేసుకున్నావు? అమ్మ ఇప్పుడే తప్పు మాట్లాడింది. నీ డాక్టర్ కూతురికి కొంచెం నూరెక్కువైంది, తగ్గించుకోమని చెప్పు. లేకపోతే ఎప్పుడో నేనే పర్మనెంట్ గా పిలిచారట? నీ పెళ్లి విషయం మాట్లాడడం కోసమే పిలిపించాను. నేను కన్నా కలలో ఈ జన్మకు కలలు గాని మిగిలిపోతాయి అనుకున్నాను, కానీ మీరే చెప్పగానే చెప్పలేనంత సంతోషం వేసింది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమని ప్రేమించిన వాళ్ళకి చెప్పగలగడమే గొప్ప. అప్పుడే ఆ ప్రేమ బ్రతుకుతుంది, లేదా అది బ్రతికినంత కాలం మన చంపుతుంది. ఏంటి మీరనేది? అవును నీరజ, నేను కూడా నీలాగే ఒకరిని ప్రేమిస్తున్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను. అప్పుడేమో తొందరపడకూడదని చెప్పలేదు, ఇప్పుడు ఆలస్యం చేశానే అని ఆలోచిస్తున్నాను. నా పరిస్థితి ఏ ప్రేమికుడికి రాకూడదని నిన్ను పిలిపించాను. అంటే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి కుమార్. పక్కూరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మీ కాలేజీ. తెలుసు, మేమిద్దరం మంచి స్నేహితులం. ఆ స్నేహాన్ని తన మనసులో ప్రేమగా మలుచుకున్నాడు, దాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. నీతో చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. ఈ ప్రపంచంలో నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనంటున్నాడు. చూడు, మనం ప్రేమించిన వాళ్ళ కంటే మనల్ని ప్రేమించిన వాళ్ళని చేసుకోవడమే చాలా మంచిది, కాదనుకో. బాబు వెళ్ళమంటే నీకేం పోయిందిరా? లోపలికి వెళ్ళమంటారు, పెళ్లి గురించి అడగమంటారు. టెన్షన్ పడేది నేను కదా. ఇంకా సిగ్గుపడితే ఎట్లాగయ్యా? 5 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ పాటికి మీ అబ్బాయితో ఆడుకునేవాళ్ళం. నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? పెళ్లి నీకా నాకా? మరి నోరు మూసుకో. వెళ్ళండి బాబు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు అరుస్తున్నావు? తమరు వచ్చారని గౌరవం అండి. ఏడ్చావులే. సరే, డాక్టర్ ఉందా? ఎంతుకుంటారండి? ఏం చేస్తుంది? వీణ పట్టుకుని మధ్యలో వీణల్లం రోగే టాయ్ టాయ్ అని పాటలు పాడేస్తున్నారండి. అదేంట్రా? మరి లేకపోతే ఏంటంటే, డాక్టర్ అన్నాక ఏ జబ్బు వచ్చినోడుకో జ్వరం వచ్చినోడుకో కాలో చెయ్యో పట్టుకుని పొడి చేస్తారు ఇంజక్షన్. ఇంకేం చేస్తారు? రై పోరా. పోతాంలే. పాపం, వీడితో డాక్టర్ ఎంత కష్టపడుతుందో. వస్తానమ్మా. నెక్స్ట్. ఏమైంది? నాకు నాకు మీరు కంగారు పడతారేంటండి? కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. మీరు ఏ పని మీద వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? అది అది నోర్బోయ్. ఏంటండి నా మీద సీరియస్ అవుతున్నారు? మీ మీద కాదండి, మీరేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మరి ఇబ్బంది కావడదా? అది ఇక్కడ జనం ఎక్కువైపోయారండి. అవునండి, పేషెంట్స్ ఎక్కువైపోయారు. చాలా కాలంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా చెప్పాలనుకున్నారా? నాకు తెలుసండి, నేను చెప్పాలనుకున్నది కూడా అదే. కనుక ఇవాళ మంగళవారం వదిలేద్దాం, రేపు బుధవారం సెలవిచ్చేద్దాం, ఎల్లుండి గురువారం దశమి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ రోజు చెప్పండి. నిజమే, పెద్దానికి ఓ టైం ఉందంటారు.
అయితే ఎల్లుండి 9 గంటలకి నేను గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను. వస్తా. సారీ సెటర్, సిస్టర్ వస్తానండి. సారీ.